హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము ఆదర్శ భార్య కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని చిరస్థాయిగా నిలిచిన సీతాదేవి గురించి మనం తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, సీతాదేవిని జనక మహారాజు ఎక్కడ కనుగొన్నాడు? ఆప్షన్ ఏ అరణ్యంలో, బి యజ్ఞవాటికలో, సి నాగేటి చాలలో, డి నదీ తీరంలో. సరైన సమాధానం నాగేటి చాలలో. రెండవ ప్రశ్న, సీతాదేవి తండ్రి జనక మహారాజు అసలు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ కుశధ్వజుడు, బి శీరధ్వజుడు, సి దేవధ్వజుడు, డి జనమేజయుడు. సరైన సమాధానం శీరధ్వజుడు. మూడవ ప్రశ్న, సీతాదేవికి మరొక ప్రసిద్ధ నామం ఏమిటి? ఆప్షన్ ఏ వైదేహి, బి కౌసల్య, సి శృతకీర్తి, డి ఊర్మిళ. సరైన సమాధానం వైదేహి. నాలుగవ ప్రశ్న, సీతాదేవి స్వయంవరానికి శ్రీరాముడు ఎవరితో కలిసి మిథిలాకి వచ్చారు? ఆప్షన్ ఏ భరతుడు, బి శత్రుఘ్నుడు, సి హనుమంతుడు, డి లక్ష్మణుడు. సరైన సమాధానం లక్ష్మణుడు. ఐదవ ప్రశ్న, సీతాదేవిని అరణ్యవాసానికి పంపడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ ప్రజల అపవాదు, బి వశిష్ఠ మహర్షి ఆజ్ఞ, సి భరతుడి కోరిక, డి లక్ష్మణుడి నిర్ణయం. సరైన సమాధానం ప్రజల అపవాదు. ఆరవ ప్రశ్న, సీతాదేవి అపహరణ సమయంలో జటాయువు రావణుడి ఏ రథభాగాన్ని ధ్వంసం చేశాడు? ఆప్షన్ ఏ చక్రాలు, బి గుర్రాలు, సి ధ్వజం మరియు రథభాగాలు, డి సింహాసనం. సరైన సమాధానం ధ్వజం మరియు రథభాగాలు. ఏడవ ప్రశ్న, రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు మొదట అతనిని ఎదుర్కొన్నవారు ఎవరు? ఆప్షన్ ఏ లక్ష్మణుడు, బి సుగ్రీవుడు, సి హనుమంతుడు, డి జటాయువు. సరైన సమాధానం జటాయువు. ఎనిమిదవ ప్రశ్న, సీతాదేవి హనుమంతునితో వెంటనే లంకని విడిచి రావటానికి ఎందుకు అంగీకరించలేదు? ఆప్షన్ ఏ హనుమంతునిపై నమ్మకం లేక, బి రాముడే రావణుడిని జయించాలని, సి లంకని చూడాలని, డి సమయం రాలేదని. సరైన సమాధానం రాముడే రావణుడిని జయించాలని. తొమ్మిదవ ప్రశ్న, సీతాదేవి ఆభరణాలను చూసి అవి సీతవేనని ఖచ్చితంగా గుర్తించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ రాముడు, బి సుగ్రీవుడు, సి లక్ష్మణుడు, డి అంగదుడు. సరైన సమాధానం లక్ష్మణుడు. పదవ ప్రశ్న, సీతాదేవిని అపహరించడానికి రావణుడు ఎవరి సహాయం తీసుకున్నాడు? ఆప్షన్ ఏ కుంభకర్ణుడు, బి మారీచుడు, సి ఇంద్రజిత్, డి ప్రహస్తుడు. సరైన సమాధానం మారీచుడు. 11వ ప్రశ్న, సీతాదేవి కోసం వెతుకుతున్న వానర సేనకు లంక గురించి కీలక సమాచారం అందించిన వాడు ఎవరు? ఆప్షన్ ఏ జటాయువు, బి సంపాతి, సి నలుడు, డి నీలుడు. సరైన సమాధానం సంపాతి. 12వ ప్రశ్న, సీతాదేవి అరణ్యవాస సమయంలో ఎక్కడ నివసించింది? ఆప్షన్ ఏ చిత్రకూటం మాత్రమే, బి పంచవటి మాత్రమే, సి అనేక ఆశ్రమాలలో, డి లంకలో. సరైన సమాధానం అనేక ఆశ్రమాలలో. 13వ ప్రశ్న, లవకుశలకు విద్యాబోధ చేసిన మహర్షి ఎవరు?
ఆప్షన్ ఏ వశిష్ఠుడు, బి అగస్త్యుడు, సి విశ్వామిత్రుడు, డి వాల్మీకి. సరైన సమాధానం వాల్మీకి. 14వ ప్రశ్న. భూమిలో లీనమయ్యే ముందు సీతాదేవి ఎక్కడ నివసిస్తోంది? ఆప్షన్ ఏ అయోధ్య, బి మిథిల, సి వాల్మీకి ఆశ్రమం, డి చిత్రకూటం. సరైన సమాధానం వాల్మీకి ఆశ్రమం. 15వ ప్రశ్న. సీతాదేవి జన్మస్థలంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ మిథిల, బి అయోధ్య, సి కిష్కింధ, డి ద్వారక. సరైన సమాధానం మిథిల. 16వ ప్రశ్న. సీతాదేవి అగ్ని పరీక్ష అనంతరం ఏమి నిరూపితమైంది? ఆప్షన్ ఏ ఆమె శౌర్యం, బి ఆమె భక్తి, సి ఆమె పవిత్రత, డి ఆమె రాజ్యాధికారం. సరైన సమాధానం ఆమె పవిత్రత. 17వ ప్రశ్న. లవకుశులు మొదటిసారిగా రామాయణ గాథను ఎక్కడ గానం చేశారు? ఆప్షన్ ఏ మిథిలా సభలో, బి అయోధ్య రాజ్యసభలో, సి కిష్కింధలో, డి లంకలో. సరైన సమాధానం అయోధ్య రాజసభలో. 18వ ప్రశ్న. సీతాదేవిని రావణుడు లంకలో ఎక్కడ ఉంచాడు? ఆప్షన్ ఏ అశోక వాటికలో, బి రాజభవనంలో, సి యుద్ధశాలలో, డి మందిరంలో. సరైన సమాధానం అశోక వాటికలో. 19వ ప్రశ్న. సీతాదేవి అపహరణ సమయంలో రావణుడు ఏ రూపంలో వచ్చాడు? ఆప్షన్ ఏ వానరుడు, బి వేటగాడు, సి సన్యాసి భిక్షువు, డి బ్రాహ్మణరాజు. సరైన సమాధానం సన్యాసి లేదా భిక్షువు. 20వ ప్రశ్న. సీతాదేవి జీవితంలో ప్రధానంగా ప్రతిబింబించిన గుణం ఏమిటి? ఆప్షన్ ఏ కోపం, బి సహనం ధర్మనిష్ట, సి యుద్ధ వీరత్వం, డి రాజనీతి. సరైన సమాధానం సహనం ధర్మనిష్ట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.